మావయ్య లేరా? అయితే వస్తాను, ఉండు. నన్ను చూసి వెక్కిరించి నవ్వుతావా? రా, ఈరోజు నాన్న చేతిలో నువ్వు అయిపోయావు. అలవేలు, అలవేలు, అలవేలు. అలవేలు, అలవేలు, ఎక్కడున్నావు అలవేలు? నేను వచ్చేసా. వెంకిగాడికి వంతురాగుంది. అవును బామ్మ. తొందరగా బయటికి రండి నాన్న. అలవేలు, 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 అలవేలు. ఎరా ప్యానాల మీద ఆశ వదిలేసావా? డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసావు. ఎందుకు వచ్చావురా? నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఆడుకుందామని వచ్చాను జేజీ. ఏమిట్రా ఆడుకునేది? వాడు గనక చూశాడంటే నీ జీవితంతో చెడు కూడా ఆడుకుంటాడు. త్వరగా వెళ్ళిపో వెంకీ. మావయ్య లేడని తెలిసే వచ్చాను. లేరని ఎవరు చెప్పారు? అలవేలు మావయ్య లేడని చెప్పింది కదా. నాన్నగారు, వద్దని చెప్పినా ఎంత ధైర్యంగా వచ్చేసాడేంటి వీడు? ఏమండి, పొరపాటున వచ్చేసినట్టున్నాడు. వెళ్ళిపోతాడులేండి. వీడు పొరపాటున రాలేదు, పొగరు పట్టొచ్చాడు. వీడమ్మలాగే వీడికి కూడా ఎదురు తిరగాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. వెంకీ, వెంకీ, ఎక్కడికి పోయాడు వీడు? నాన్న నాన్న, వెంకీ. వెంకీ, ఎక్కడండి వీడు? వెంకీ, వీడమ్మకి వేసిన శిక్షలాగే వీడికి కూడా వేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. రారా. ఏమండి, ఏమనకండి. చిన్న పిల్లడు, వదిలేయండి. చిన్న పిల్లాడి మీద నీ ప్రతాపం చూ. చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడా వీడు? రారా. ఎక్కడండి వీడు? అలివేలుకి సారీ చెప్తానని వచ్చినోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంకోసారి వీడిని బావాని పిలవద్దు పద్దు. వీళ్ళకి మనకి మధ్య బంధం బంధుత్వం లేదు.
అంటున్నాడు. నా మాట కాదని వచ్చినందుకు నీకు శిక్ష అంటే తెలుసా? అమ్మా! నొప్పేం లేదు కదా నాన్న? లేదమ్మా, అప్పుడు కాసేపు అనిపించింది అంతే. నీ చేత్తో వెన్రాస్తున్నావు కదా, ఇప్పుడైతే అస్సలు నొప్పి లేదు. తగ్గిపోతుందిలేరా, తగ్గిపోతుందిలే. బాగుంది సుభద్ర, బాగుంది. కొడుకుకి ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేని నువ్వు కన్నీళ్లను దాచుకోవడం, విలవెల్లాడిపోయేంత నొప్పున్నా ఏం కానట్టు నీ కొడుకు బాధను దాచుకోవడం చాలా బాగుంది. ఇలా ఎంతసేపు దాచుకుంటారు? ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వే కావాలని పిలిపించి ఇరికించడం వల్ల వాడికి ఆ దుస్థితి పట్టింది. ఈ వయసులోనే నీకింత ఈర్ష, అసూయ ఎందుకే? లేకపోతే నేను కింద పడిపోతే నవ్వుతాడా? నాకు దెబ్బ తగిలితే వెకరిస్తాడా? ఇంకా చాలు సుభద్ర, చాలు. నీ అన్నయ్య పిలుపు కోసం నువ్వు పడిన ఆరాటం చాలు. ఏదో ఒకనాటికి ఆ రావణ కాష్టమైన ఆరుతుందేమో కాని మీ అన్నయ్య పగ మాత్రం చల్లారదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు నిన్నేమన్నాడని, నీకేం అన్యాయం చేశాడని అలా పగబట్టావు? నాకు ఆ సుభద్ర నచ్చలేదు, ఆ శ్రీధర్ నచ్చలేదు, ఆ వెంకయ్యగాడు నచ్చలేదు, ఆ కుటుంబమే నచ్చలేదు. నాన్నకి నచ్చని వాళ్ళు నాకు నచ్చరు, అంతే. ఒక్కరోజు కూడా అన్నయ్యని చూడకుండా ఉండలేనండి. నేనెక్కడికి రాలేను. సుభద్ర, అన్నయ్య ప్రేమను దూరం చేసుకుని బతకడం కష్టమో, లేక కన్నబిడ్డను దూరం చేసుకుని బతకడం కష్టమో ఆలోచించుకో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? జరగబోయేది చెప్తున్నాను సుభద్ర. ఏదో ఒక రోజున మీ అన్నయ్య ఆవేశానికి మన కొడుకు బలి కాకముందే ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోదాం. మీ బంధం కలవాలని దేవుడు రాసుంటే ఎక్కడున్నా కలుస్తుంది, ఎలాగోలా కలుస్తుంది. బిడ్డను దూరం చేసుకుంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. నాన్న సుభద్ర చీరను తగలబెట్టేసినట్టు నేను ఏదో ఒక రోజు ఆ ఇంటిని తగలబెట్టేస్తాను.
వయసుకే ఇంతటి ఆవేశమా? ఇప్పుడే ఇదిలా ఉందంటే పెద్దయ్యాక ఎలా తయారవుతుందో. ఇది ఈ జానక్ కూతురా లేకపోతే ఆ తిరుగుబోద్దాని కూతురా? నువ్వు కోరుకున్నట్టు దీనికో ముగింపు దొరుకుతుందని ఊహించుకోవద్దు సుభద్ర. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సుభద్ర? సమస్యకి ముగింపు దొరకదని అన్నారు కదా, ముగింపు దొరుకుతుందండి. ఎలా ఎలా దొరుకుతుందని అనుకుంటున్నావు? రావణ కాష్టంలా కాలుతున్న నా అన్నయ్య గుండె మంటని నా కొడుకు మాత్రమే ఆర్పగలడు. ఎంతో మంది ప్రయత్నించినా సాధ్యం కానిది వెంకీ వలన అవుతుందని ఎలా అనుకుంటున్నావు? అమ్మ కోసం ఏమైనా చేస్తానని మాటిచ్చావు, గుర్తుందా నాన్న? ఏం చేయమంటావో చెప్పమ్మా. నువ్వు హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలి. పండగలకి సెలవులకి రాకూడదు. సుభద్ర, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానమ్మా. నీ మాట విని హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాను. మళ్ళీ ఎప్పుడు రావాలమ్మా? 14 ఏళ్ల తర్వాత రావాలి. సుభద్ర, పిచ్చి పట్టిందా? ఇంత ఘోరమైన కోరిక కోరుతున్నావు? తల్లి మాట కోసం ఆనాడు రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. ఈ తల్లి కోసం నువ్వు కూడా 14 ఏళ్లు మాకు దూరంగా ఉండాలి. కొడుకుని దూరం చేసుకుని బతకడం కంటే మనల్ని అసహించుకునే వాళ్ళకి దూరంగా ఉండి బతకడం మంచిది కదా. మీరు ఆలోచించేది వేరు, నేను ఆలోచిస్తున్నది వేరు. రేపటి రోజున నా కొడుకు ఒంటరిగా అనాథలా మిగిలిపోకూడదు. నా వెనుక బలరాం మామయ్య కుటుంబం ఉందని నా బిడ్డ ధైర్యంగా చెప్పుకోవాలంటే నా నిర్ణయమే సరైంది. సరైందని నువ్వనుకుంటున్నావు. ఎంత తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావో నీకు తెలియడం లేదు సుభద్ర. మిమ్మల్ని చూడాలనిపిస్తే మేమే వచ్చి చూస్తాం. సరేనమ్మా. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకే ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నావు? పసి హృదయమే వాడిది.
అర్ధరాత్రి తల్లి గుర్తుకొస్తే తల్లడిల్లిపోతాడమ్మా. బాబాని పంపించొద్దత్త. బాబా నేను గుడుగుడు గుంజం, కోతి కొమ్మచ్చి, తాగుడు ముతలాడుకోవాలి. పంపించొద్దత్త ప్లీజ్. వాళ్ళమ్మ వాణ్ణి పంపించుకుంటుంటే నీకేంటి బాధ? నీకు నీ బాబుకి రోజు రోజుకి బాధల గురించి బంధాల గురించి అర్థం కాకుండా పోతుంది. జాగ్రత్త నాన్న. అలాగేనమ్మా. ఇప్పటికీ మించిపోయింది లేదు సుభద్ర. నువ్వొక్క మాట చెప్తే, నువ్వు మనసు మార్చుకుంటే మనందర్నీ వదిలి దూరంగా వెళ్లాల్సిన కర్మ ఉండదు. తీసుకెళ్ళండి. నీ గుండె నిప్పరం ఏంటో నాకు అర్థం కావడం లేదు సుభద్ర. ఒక రోజు కాదు, ఒక సంవత్సరము కాదు, 14 సంవత్సరాలు ఎలా దూరంగా ఉంటావు? నీ మనసు ఇంత కఠినంగా ఎలా అయిపోయింది? రాహుకాలం రాకముందే బయలుదేరండి. అమ్మ కోసం, అమ్మకిచ్చిన మాట కోసం ఎన్ని రోజులైనా ఉండిపోతాను నాన్న. చూసావా, నువ్వంటే పిచ్చి ప్రాణం చూపించే వీడి మనసుని కూడా ఒక్క రోజులో రాయిలా ఎలా మార్చేశావో. బాధపడకండి నాన్న, బయలుదేరదాం పదండి. ఒక్క నిమిషం నాన్న.